సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు వరంగల్ టూర్లో పాల్గొంటారు. అయితే రేవంత్ సర్కార్ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఓరుగల్లులో తొలి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం వరంగల్ కు చేరుకుంటారు సీఎం. తొలుత కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, కాళోజీ ఆర్ట్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. ఇక ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ ను సందర్శించబోతున్నారు సీఎం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. బహిరంగ సభకు ముందే ఓరుగల్లుపై సీఎం వరాల జల్లు కురిపించబోతున్నారు. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,962 కోట్లను కేటాయించింది. మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఇక కేయూటీఏ ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో నంబర్ 202ను జారీ చేసింది. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్ట్ ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి కావాల్సిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు రైతులను ప్రభుత్వం ఒప్పించింది. మొత్తం మీద వరంగల్ పై సీఎం వరాల జల్లు కురిపిస్తూ ఉండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించబోతున్నారు. ఇవాళ పలు స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ముఖ్యమంత్రి వరంగల్ కు ఎప్పుడు హాజరవ్వబోతున్నారు? ఆయన స్కెడ్యూల్, ప్రణాళిక ఏ రకంగా ఉంది? సర్తాజ్ మధ్యాహ్నం 2:30 వరంగల్ కుడా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిగుతారు. అక్కడనే ఆ ప్రాంగణంలో నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి 40 నిమిషాల పాటు కాళోజీ కళాక్షేత్రంలో ఆయనే పర్యటిస్తారు. అక్కడ ఆర్ట్ గ్యాలరీ, కాళోజీ యొక్క జీవిత చరిత్రపై ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీని కూడా పూర్తిగా సందర్శిస్తారు. ఇక ఆ తర్వాత రోడ్డు మార్గాన ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉన్నటువంటి ఈ యొక్క బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ యొక్క బహిరంగ సభ విజయోత్సవాలు, ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల పేరుతో ఈ యొక్క బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 1,00,000 మంది మహిళల సమక్షంలో ఈ యొక్క విజయోత్సవాలు జరగబోతున్నాయి. దీనికోసం అయితే అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధాన డయాస్ పై 60 మంది కేబినెట్ మినిస్టర్స్, సీఎంతో పాటుగా కీలక నేతలు, అదేవిధంగా మరొక 80 సీట్లు వచ్చేటువంటి చైర్మన్లు, అదేవిధంగా కీలక అధికారులకు సంబంధించి మొత్తంగా 160 మంది సంబంధించినటువంటి సీటింగ్ కెపాసిటీ ప్రధాన వేదికపై ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా వేదిక నుంచి పాత్వే 250 ఫీట్ల మేర ఒక కీలకమైన పాత్వేను కూడా ఏర్పాటు చేశారు. దాంతో సీఎం ప్రజలకు, హాజరైనటువంటి ప్రజలకు మేళకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్లే విధంగా ఒక పాత్వేను కూడా అరేంజ్ చేశారు. మొత్తంగా ఒక పండుగ వాతావరణం లోపల ఈ యొక్క విజయోత్సవాలు జరుపుకునేందుకైతే రేవంత్ సర్కార్ అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల నుంచి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10,000 చొప్పున మహిళలు, ఇదే విధంగా కార్యకర్తలు తరలి వచ్చే విధంగా మొత్తంగా 1,20,000కు పైగా కార్యకర్తలు, మహిళలు ఇక్కడికి తరలి రాబోతున్నారు. ఇక ఈ యొక్క విజయోత్సవ సభకు ప్రతి ఒక్కరికి నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో సీటింగే మొత్తంగా 25,000 మందికి చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వీఐపీలకు ప్రత్యేకంగా, దాంతోపాటుగా ప్రత్యేక క్యూ లైన్లు, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి సీటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ఇక ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు, అదేవిధంగా స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మొత్తంగా 800 పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించబోతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధి లోపల ఈ యొక్క సభకు సంబంధించినటువంటి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ట్రాఫిక్ ఇష్యూ ఉన్న నేపథ్యం లోపల కూడా కంప్లీట్గా ట్రాఫిక్ డైవర్ట్, ఉదయం 9 గంటల నుంచి సభ ముగిసే వరకు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. మొత్తంగా ట్రై సిటీ పరిధి లోపల 1800 మంది పోలీసులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి 120 మంది కీలక అధికారులు ఈ యొక్క సభకు సంబంధించినటువంటి బందోబస్తులో పాల్గొనబోతున్నారు. ఇక సీఎం ప్రధానంగా ఇక్కడికి 3:15 సభ వేదిక వద్ద చేరుకుంటారు. ఇక్కడే సభకు సంబంధించినటువంటి విజయోత్సవాల కార్యక్రమం లోపల మొదటగా సీఎం
సీఎం డిప్యూటీ సీఎం మాట్లాడతారు. డిప్యూటీ సీఎం తర్వాత సీఎం 20 నిమిషాల పాటు తన ప్రసంగం ఉండబోతుంది. తన ప్రసంగం లోపల ఈ సంవత్సర కాలంగా ప్రజాపాలన పేరుతో అందించిన సంక్షేమ పథకాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఉన్నటువంటి దృష్టి, దీనికి సంబంధించి దాదాపు 4,962 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన నేపథ్యం లోపల భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, వరంగల్ రూపురేఖలు ఏ విధంగా మార్చబోతున్నారో ఆయన చెప్పబోతున్నారు. దాంతో పాటుగా ఈ వచ్చే 4 ఏళ్ల లోపల వరంగల్ను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఇప్పటికే హైదరాబాద్కు ధీటుగా రెండో రాజధానిగా వరంగల్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్న నేపథ్యం లోపల దానిపై కూడా ఒక క్లియర్ కట్ మాస్టర్ ప్లాన్ కూడా ఈ యొక్క సభ వేదిక నుంచి సీఎం చెప్పబోతారు. దీంతో మొత్తంగా ఓరుగల్లు వాసులు అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వాల హయాం లోపల సీఎంలు వస్తే హామీలు ఇచ్చి వెళ్ళేటువంటి బహిరంగ సభలు జరిగాయి. కానీ ఈసారి బహిరంగ సభకు ముందే దాదాపు 4,900 కోట్ల పైచిలకు నిధులు విడుదల చేయడంతో పూర్తి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అసలు సీఎం ఏం మాట్లాడబోతున్నారు దానిపై ఉత్కంఠగా వీక్షించడానికి నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆర్టీసీ కూడా 900 పైగా బస్సులను మహిళలను తరలించడానికి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గం లోపల బస్సులను ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా శ్రేణులతో కూడా నిండిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.